తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై 17 నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఆదివారం జి వివేక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం ప్రభుత్వ విప్గా కొనసాగుతున్న అడ్లూరి లక్ష్మణ్ అనూహ్యంగా రేసులోకొచ్చారు. తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేవంత్ టీంలోకి కొత్త మంత్రులు చేరారు. ప్రస్తుతం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండగా 3 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాజా మంత్రివర్గ విస్తరణలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా బలమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, ముదిరాజ్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన గడ్డం వివేక్, ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ పేర్లు ఖరారైనట్లు తెలిసింది. మంత్రివర్గ విస్తరణలో మొదటి నుంచి జి వెంకటస్వామి పేరు వినిపిస్తూనే ఉంది. అయితే శనివారం ఉదయం అనూహ్యంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. వివేక్ కుటుంబం నుంచి ఇప్పటికే 3కి పదవులు ఇవ్వడంతో మళ్లీ వారికే ఇస్తే ప్రజల్లోకి ప్రతికూల సంకేతాలు వెళతాయని పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో గడ్డం ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. తనకు అవకాశం ఇవ్వకుంటే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వస్తుందని వివేక్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. మీడియాతో పాటు ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన కుటుంబాన్ని వదులుకోవడం ఇష్టం లేని అధిష్టానం మధ్య మార్గంగా వివేక్కు స్పీకర్ పదవి ఆఫర్ చేసినట్టు సమాచారం. అయితే తనకు మంత్రి పదవి తప్ప మరేమీ వద్దని ఆయన కరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకే మంత్రి పదవిని ఖరారు చేశారు. బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజ్ బిడ్డ అయిన మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అసలైన మాదిగలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మాదిగ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గం నుంచి దామోదర రాజనరసింహ మంత్రివర్గంలో ఉన్నారు. మాదిగ ఎమ్మెల్యేలంతా శనివారం మరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. మీనాక్షి నటరాజన్తో మాట్లాడినట్టు తెలిసింది. 4వ బెర్తు నింపితే ఖచ్చితంగా మాదిగలకు అవకాశం ఇస్తామని వారు హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ధర్మపురి శాసనసభ నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ కుమార్ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2011 మధ్య కాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన పనిచేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై 22,039 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వ విప్గా నియమితులయ్యారు. తాజాగా మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇలా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా జాక్పాట్ దక్కించుకున్నారు. విస్తరణలో బెర్తులు దక్కించుకున్న శ్రీహరి, వివేక్ పేర్లు ముందు నుంచి వినిపిస్తున్నప్పటికీ పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే శ్రీహరికి మంత్రి పదవిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇక గడ్డం వివేక్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉండగా మంత్రి పదవి హామీతోనే ఆయన కాంగ్రెస్లో చేరారు. తర్వాత జరిగిన పలు దఫాల చర్చల్లో వివేక్ పేరు మంత్రి పదవుల రేసులో ప్రముఖంగా వినిపించింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ పేరు తెరపైకొచ్చింది. మంత్రి పదవులు దక్కని ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రాజుకుంది. కాంగ్రెస్ పెద్దలు బుజ్జగింపు చర్యలు చేపట్టినా వారిలో అసంతృప్తి జ్వాల చల్లారడం లేదు. తాజాగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కేబినెట్ విస్తరణపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏళ్లుగా పార్టీకి సేవలందిస్తున్న వారికి కాకుండా కొత్తగా చేరిన వారికి పదవులు ఇవ్వడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను మంత్రి పదవి కోరినా హైకమాండ్ పట్టించుకోవడం లేదని బాధాకరమన్నారు. మంత్రి పదవులు ఆశించి పలువురు ఎమ్మెల్యేలు తీవ్రంగా భంగపడ్డారు. ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో టీపీసీసీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నిమగ్నమయ్యారు. అయినా వారిలో అసంతృప్తి జ్వాల చల్లారడం లేదట. రెడ్డి సామాజిక వర్గం నుంచి మంత్రి పదవి ఆశించిన వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి వంటి కీలక నేతలున్నారు.
వీరి కలలు అర్ధాంతరంగా ముగిశాయి. రాజకీయంగా చురుగ్గా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి తిరిగి వచ్చిన నేపథ్యంలో ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని బాహాటంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, సినీ నటి మాజీ ఎంపీ విజయశాంతి పేర్లు కూడా మంత్రివర్గ అభ్యర్థుల్లో ప్రముఖంగా వినిపించినా చివరకు వారికి చోటు దక్కలేదు. పార్టీలో పటిష్టంగా ఉన్న మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఈ నేతల్లో అసంతృప్తి చెలరేగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మంత్రివర్గ ఎంపిక ప్రక్రియలో ప్రాంతీయ సమతుల్యం, సామాజిక సామరస్యాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఈ నిర్ణయాలు కొందరు సీనియర్ నేతలకు నిరాశను కలిగించాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లతో అధిష్టానం విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది. ఈసారి ముగ్గురికి మాత్రమే అవకాశం ఇచ్చి మిగతా మంత్రుల నియామకాన్ని తర్వాతి దశకు వాయిదా వేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే చీఫ్ విప్ పదవి కూడా ఖాళీగా ఉండడంతో ఈ నియామకం కూడా త్వరలో జరిగే అవకాశం ఉండడంతో ఆశావహులు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి నిరీక్షిస్తున్నారు.